చేనేత పరిశ్రమ సంస్థలను ఈ నెల 23వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని చేనేత కులాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన కాకినాడలో వివేకానంద పార్కు పక్కన గల బీహబ్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కులస్తుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఖాదాద్రి మూర్తులు, సీరం వీరబాబు, కట్టారామారావు, పంపన వెంకటరమణ, లోవరాజు, వెంకటేశ్వరరావు, కృష్ణ, గోవిందరాజులు, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చేనేత సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ఆత్మోక బకాయిలు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. తద్వారా మరి చేనేత సొసైటీలు మూతపడిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడో అనంతపురం, కడప జిల్లాల్లో ఎక్కడో ఆత్మహత్యలు చూస్తున్నాం మన పేపర్లో, టీవీలో. ఈ రోజు ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చేనేత కార్మికులకు ఉందని మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు 23వ తారీఖున మరి ఆదివారం నాడు కాకినాడలో మరి కుళాయి చెరువు ఆవరణలో బీహబ్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కులాలకు సంబంధించి చేనేత సహకార సంఘాలందరూ కూడా, చేనేత ప్రతినిధులు, చేనేత కులాలకు సంబంధించి ప్రతినిధులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మా ఎజెండా చేనేత ఎజెండా, చేనేత కులాల ఎజెండా, పార్టీలకు సంబంధం లేదు. పార్టీ జెండా పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి ఈ మీడియా ద్వారా మీకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ మీడియా ద్వారానే మీ అందరికీ పిలుపివ్వడం జరుగుతుంది. ప్రతి చేనేత కార్మికుడు కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యి ఇక్కడ జరిగే సాధక బాధకాలు, మన సొసైటీలు పడుతున్న ఇబ్బందులు, చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు ప్రతిదీ కూడా మన క్రోడీకరించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో రేపు 23వ తారీఖున కార్యక్రమం జరిగే కార్యక్రమంలో మరి ఈ చేనేత వ్యవస్థ, చేనేత సహకార సంఘాలకు సంబంధించి ఇబ్బందులు కానీ, చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు కానీ మరి ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించే విధంగా రేపు ఈ సదస్సు జరుగుతుందని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తారు.